ఇప్పుడు చాలా మందికేంటంటే మనసులో సెక్స్ చేయాలని విపరీతమైన అవును. కోరిక ఉంటది. అవును. కానీ బాడీ సహకరించట్లేదు సార్ హ్మ్. అని ఒక హ్మ్. బెంగ. హ్మ్. హ్మ్. అంటే మెదడు నుంచి సిగ్నల్స్ ఎళ్తున్నాయి అదే. గానీ, అదే. అంగం స్పందించట్లేదు. అదే. ఈ ఏంటి నా ప్రాబ్లమ్ అని టెన్షన్ హ్మ్. పడుతుంటారు. వీళ్ళకేం జెప్తారు? సరే సింపుల్ ఒకటి జనరల్లీ ఈ కేసెస్ ఎవరికంటే సివియర్ డయాబెటిస్ ఉన్న వాళ్ళలో అచ్చా! వెరీ అచ్చా! ఓకే. కామన్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మనకి డయాబెటిస్ వల్ల మనకి ఐస్ ఎట్లా ఎఫెక్ట్ అయితాయో, మనకి కిడ్నీస్ ఎట్లా ఎఫెక్ట్ అయితాయో, ఎండ్ వెజల్స్ అన్నీ ఎఫెక్ట్ అయితాయి. ఇప్పుడు ఓకే. కాళ్ళలో తిమ్ముర్లు రావడము, ఓకే. న్యూరోపతి అంటాం కదా మనం. రైట్. అవును. సేమ్ అట్లనే అంగం లోపట్ల వెజల్స్‌లో కూడా బ్లాకేడ్స్ ఫార్మ్ అయితాయి. ఓకే. దానివల్ల ఏమైతది రక్త ప్రసరణ కంప్లీట్‌గా కింది వరకు అవ్వదు. ఓకే. పీనిస్ అనేది ఎండ్ ఆర్గన్. అవును. అక్కడొచ్చి బ్రాంచింగ్ అయితాయి గదా! అక్కడ ఓకే. బ్లాక్స్ అవ్వడం వల్ల అంగం ఓకే. సార్ సింపుల్ అంగం ఒక బెలూన్ అనుకోండి. ఓకే. దీనికి ఇనఫ్ బ్లడ్ వచ్చినప్పుడే ఇది ఇంక్రీజ్ ఆఫ్ ది సైజ్ అయితది. ఫ్లో సరిగ్గా లేనప్పుడు అంగం సాఫ్ట్‌గానే ఉంటది. ఓకే. సో, కరెక్ట్. లోపటికి ఫ్లో ఎంతొస్తుందనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఓకే. చాలా మంది నర్వ్ ఇంజ్యూరీస్‌తోని అంటారు. నర్వ్ ఇంజ్యూరీస్‌తోని కొన్ని సార్లు టచ్ సెన్సేషన్ ఎఫెక్ట్ అయితది తప్ప బ్లడ్ ఫ్లోకి పెద్దగా ఎఫెక్ట్ కాదని నా ఫీలింగ్. అచ్చచ్చా! ఇట్ ఈస్ మోర్ ఆఫ్ నీ అర్జ్ ఫ్యాక్టర్, మోర్ ఆఫ్ నీ బ్లడ్ సరిగ్గా ఫ్లో అయితుంది పీనిస్‌లోకి. ఇనఫ్‌గా మీరు కరెక్ట్‌గా స్టిమ్యులేట్ అయ్యారు. అయితే డెఫినైట్‌లీ ఇంప్రూవ్‌మెంట్ ఒస్తది. ఓకే. దాంట్లో ఏం పెద్ద ఇష్యూస్ ఉండవు.